ఏంట్రా ఈ జీవితం నాకే జరుగుతుందా లేకపోతే అందరికి ఇలానే జరుగుతుందా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి సిచ్యువేషన్స్ లో నాకు కూడా అనిపించిన మోస్ట్ దరిద్రమైన సిచ్యువేషన్ ఏంటి అంటే నేను మోస్ట్లీ గివింగ్ పర్సన్ అనమాట. అంటే నా తత్వం ఏంటంటే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఆలోచిస్తాను తప్ప మోస్ట్లీ అసలు చావు చివర్ల దాకా వస్తే తప్ప ఎదుటి దగ్గర నుంచి మనం హెల్ప్ తీసుకోవాలి అనుకునే మైండ్ సెట్ కాదు. సో ఉన్న ఓవర్ హెల్పింగ్నెస్ తో మనకి ఎవడన్నా వచ్చేసరి అక్క నాకు ఇలా జరిగింది లేకపోతే అది కావాలి ఇది కావాలి అనగానే ముందు వెనకాల ఆలోచించకుండా సర్లే అది ఖాళీగానే ఉంది కదా మనకేం పనికొస్తుంది అని చెప్పేసి వాళ్ళకి వెంటనే వాళ్ళ అవసరానికి లేదు అన్న మాట లేకుండా నా నోట్లోంచి ఉంది అని పర్లేదులే తీసుకో ఈ మాటలు తప్ప రెండో మాట వచ్చేది కాదు. అలాంటి నాకు ఈ రోజు ఎంత దరిద్రమైన ఎక్స్పీరియన్స్ అంటే ఇది దరిద్రం అని చెప్పనులే, ఓవర్ గా చెప్పాలి అని అంటే దేవుడు ఒక లెంపకాయ బీకినాడని చెప్పు. ఇప్పుడు ఇట్లాంటి దెబ్బలు తింటేనే మనం కూడా సెటరేట్ అయిపోతాం అనమాట. నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తాం. ఇంతకు ఏం జరిగిందంటే ఒక షూట్ పెట్టుకున్నాం. ఆ షూట్ కోసం నాకు కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి. ఆ ఎక్విప్మెంట్స్ ని ఒక్క డే కోసం నేను ఎందుకు పర్చేస్ చేయడం, అదేదో బోల్డ్ మంది అవసరానికి నేను నుంచొని ఇచ్చాను కదా, జస్ట్ ఒక్క రోజు అడిగితే ఇవ్వరా అని చెప్పేసి అనుకున్నా. దట్ డే టీచర్స్ మీ ఎ లాట్. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే అందరు మనలా ఉండాలి అనుకోవడం మన పిచ్చితనం అనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళ నేచర్ వేరు మన నేచర్ వేరు, మనలా ఉంటారు అనుకోవడం మన పిచ్చితనం. ఎనీవేస్ మీరు లేదు అనడం వల్ల నేను మొత్తం అన్ని కొనేయాలి. నెక్స్ట్ టైం నుంచి మిమ్మల్ని అడిగే ఆప్షనే లేకుండా చేసింది. ఫైనల్లీ ఐఎమ్ హ్యాపీ.